కొంగ మరియు గాడిదల స్నేహం. కొంగ స్నేహితుడైన గాడిద. ఒక అడవిలో లక్కీ అనే ఒక కొంగ ఉండేది. దానికి ఒక చెడు అలవాటు ఉండేది. అది చిన్న చిన్న విషయాలకి అలుగుతూ ఉండేది. ఒకరోజు అది మిగతా జంతువులతో కలిసి దాగుడుమూతలు ఆడుకుంటూ ఉంది. కోతి దాని కళ్ళు మూసుకుని 10 వరకు లెక్క పెట్టడం మొదలుపెట్టింది. ఏనుగు, జింక, వుడ్పెకర్ ఇంకా ఎలుగుబంటి అన్నీ ఏదో ఒక చోట దాక్కున్నాయి. కొంగ కూడా చెట్ల మధ్యలోకి వెళ్లి దాక్కుంది. 8, 9, 10 నేనొస్తున్నాను అలా అంటూ కోతి ఇటు అటు చూపులు తిప్పుతుంది. కొంగ మెడ పొడవుగా ఉండటం వల్ల దానికి కొంగ అందరికన్నా ముందు కనిపించింది. అది నెమ్మదిగా కొంగ వెనక్కి వెళ్లి ఇలా అరిచింది. డబ్బా దొరికేశావ్. నేను లక్కీ కొంగని అందరికంటే ముందు పట్టుకున్నాను. ఇంక ఈసారి తానే సిపాయి అవుతుంది. మిగతా జంతువులు చప్పట్లు కొడుతూ బయటికొచ్చేశాయి. ఇది చూసి కొంగ అలిగి మొహం ముడుచుకుంది. మీరు ఎప్పుడూ ఇలానే చేస్తున్నారు. అరే కొంగ, నువ్వెందుకని బాధపడుతున్నావు? మీరు ఎప్పుడూ అందరికన్నా ముందు నన్నే పట్టుకుంటున్నారు. అందువల్ల ప్రతిసారి నేను సిపాయిని కావాల్సి వస్తుంది. అలా ఏం లేదు కొంగ, ఇందులో నీ తప్పే ఉంది. నీ మెడ బాగా పొడవుగా ఉంది. నువ్వేమో చిన్న చెట్ల వెనకాల దాక్కుంటావు, అందుకే త్వరగా పట్టుబడతావు. అలా ఏం కాదు. రాము ఏనుగు నాకన్నా పెద్దగా ఉంది, మరి తనెందుకు పట్టుబడడు? ఒక్కోసారి నేను కూడా త్వరగా పట్టుబడతాను. ఇందులో అలకడానికి ఏముంది? నేనిక్కడి నుండి వెళ్తున్నాను. నాకు మీతో ఎటువంటి స్నేహమూ వద్దు. అలా అంటూ కొంగ మూతి ముడుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. చాలా దూరం నడిచిన తర్వాత అది ఒక మర్రి చెట్టు కిందికి వెళ్లి కూర్చుంది. అదక్కడ కూర్చుని కొన్ని క్షణాలే అయ్యింది. ఇంతలో అక్కడికి ఒక గాడిద వచ్చింది. అదే నేను చూసేది నిజమేనా? ఒక పొడవైన మెడ ఉన్న కోడి. నేను పొడుగు మెడ ఉన్న కోడిని కాదు, నేను కొంగని. మా మెడలు ఇలానే ఉంటాయి. ఓ అవునా, నేను ఆశ్చర్యపోయాను. సరే, నా పేరు రాంచో. నేను ఒక గాడిదని. గాడిద తెల్లపైన కొమ్ములుండవు. అవును, అది నాకు కూడా తెలుసు. నేను నీకు ఎందుకు చెప్పానంటే మళ్ళీ నువ్వు కొమ్ములు లేని ఎందుకు ఉంటుందనుకుంటావేమో అని చెప్పా. దాని మాటలు విని కొంగ నవ్వి ఇలా అంది. నువ్వు చాలా తమాషాగా మాట్లాడుతున్నావు. నాకు కూడా నిజంగా నీలాంటి స్నేహితులే కావాలి. నిజంగానా? నేను కూడా ఒంటరిగా ఉన్నాను. నాకు కూడా నీతో స్నేహం చేయడం చాలా సంతోషం. అవి రెండు మంచి స్నేహితులైపోయాయి. రెండూ కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నాయి. కొంగ ఇంకా దాని పాత స్నేహితుల్ని మర్చిపోయి పూర్తి సమయం దాంతో గడపడం మొదలుపెట్టింది. ఒకరోజు గాడిద ఆకాశంలో చంద్రుణ్ణి, నక్షత్రాల్ని చూసి ఢెంచు ఢెంచు అనడం మొదలుపెట్టింది. దాని పాటతో కొంగ చెవులు పగిలిపోతున్నాయి. కాని అది కొంగకి ఏకైక స్నేహితుడు కావడంతో దాన్ని ఏమీ అనలేదు. అరే కొంగ, నేను ఇంత అందంగా పాట పాడుతున్నాను, కానీ నువ్వు ఏమీ అనటం లేదు ఎందుకు? కనీసం నన్ను పొగడొచ్చు కదా, నేను ఎలా పాడుతున్నాను? నీది చాలా మంచి గొంతు. నువ్వు చాలా బాగా పాడుతున్నావు. కొంగ నోటి నుండి దాని గురించి పొగడ్తలు విని గాడిద ఇంకా గట్టిగా డాన్చు డాన్చు అనడం మొదలుపెట్టింది. ఇష్టం లేకపోయినా కూడా కొంగ దాన్ని పొగడుతూ ఉండేది. ఇంకా రోజు రాత్రి ఇదే రొటీన్ అయ్యింది. గాడిద రోజు రాత్రి ఇలానే డాన్చు డాన్చు అని అరిచేది. కొంగకి ఇష్టం లేకపోయినా దాని పాట వినాల్సొచ్చేది. ఇప్పుడు కొంగకి దాని పాత ఫ్రెండ్స్ గుర్తుకొచ్చాయి. అయినా కూడా దానికి వాటి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. ఒకరోజు రాత్రి రెండు చెరువు ఒడ్డున చెట్ల దగ్గర కూర్చొని ఉన్నాయి. అరే వా, వెన్నెల ఎంత అందంగా ఉందో! ఇంత అందమైన వెన్నెలని చూసి నాకు పాట పాడాలనిపిస్తుంది. అప్పుడే వాటికి అక్కడ ఏదో కదలికలు వినిపించాయి. కొంగ దాని పొడవైన మెడని పైకెత్తి చెట్ల వెనక్కి చూసింది. అక్కడ దానికి ఒక వేటగాడు చేతిలో గన్ పట్టుకుని కనిపించాడు. అతను క్యాంప్ బయట అగ్గి ముట్టించుకుని కూర్చొనున్నాడు. రెంచో, మనం ఇప్పటికిప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఇక్కడ వేటగాడితో ప్రమాదం ఉంది. లేదు, ఈ సమయానికి నేను ఎక్కడికి వెళ్ళను. ఇది నేను పాట పాడే సమయం. ప్లీజ్ రెంచో, అలా అనుకు. ముందు ఇక్కడ నుండి పద, ఆ తర్వాత ఎంత కావాలంటే అంత పాడుకో. లేదు, నేను ఇక్కడే పాడతాను. అలా అని గాడిద దాని పాట మొదలుపెట్టింది. ఢేంచో 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 ఢేంచో. ఈ పాట విని వేటగాడు తన చెవులు మూసుకున్నాడు. అయినా కూడా గాడిద పాడుతున్న పాట తనకి వినిపిస్తోంది.
వేటగాడు కోపంలో చూడకుండానే శబ్దం వస్తున్న వైపుకి గురిపెట్టాడు. తన బుల్లెట్ గాడిదకి తగలకుండా వెళ్లి కొంగరెక్కకి తగిలింది. ఆ, 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 ఆ. ఓయ్ దేవుడా, రక్తం! రాంచో, నాకు సహాయం చెయ్యి. ఆ, ఆ. కొంగకి రక్తం కారడం చూసి గాడిద అక్కడి నుండి పారిపోయింది. ఇప్పుడు కొంగ దాని ప్రాణం కాపాడుకోవడానికి ఇక్కడ అక్కడ దాక్కుంటూ తిరుగుతోంది. కాని వేటగాడు దాని రక్తం చుక్కలను వెంటాడుతూ అది ఉన్న చోటు దగ్గరికి చేరుకున్నాడు. వాహా, ఇదొక కొంగ. జూ పార్కులో దీనికి మంచి గిరాకీ ఉంటుంది. ఇంతలోనే వెనక నుండి కొంగ పాత స్నేహితులు రాము ఏనుగు ఇంకా మోంటూ కోతి వచ్చాయి. మోంటూ కోతి వేటగాడి గన్ను లాక్కుంది. ఇంకా రాము ఏనుగు తొండంతో గట్టిగా కొట్టేసరికి అతను చెట్ల మధ్యలోకి వెళ్లి పడిపోయాడు. ఓరి దేవుడా! ఆ తర్వాత ఏనుగు కొంగని దాని వీపు మీద కూర్చోపెట్టుకుంది. 3 అక్కడి నుండి వెళ్ళిపోయాయి. కాసేపటి తర్వాత అవి ఎప్పుడూ ఆడుకునే ప్రదేశానికి చేరుకున్నాయి. అక్కడ వాటికి మిగతా స్నేహితులు కూడా కనిపించాయి. కొంగ ఇంకా నొప్పితో బాధపడుతోంది. దాన్ని చూసి అన్ని జంతువులు బాధపడ్డాయి. ఏనుగు దాన్ని నేల మీద కూర్చోబెట్టింది. వుడ్ పేకర్, తనకు బుల్లెట్ తగిలింది, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అది కొంగ బాధపడటం చూసి ఇలా అంది. నేను ఈ బుల్లెట్ని తీయగలను కొంగ, కానీ నీకు కాస్త నొప్పిగా ఉంటుంది. ఏం పర్వాలేదు, ప్రస్తుతం తనకి ప్రాణాలు కాపాడటం ముఖ్యం. ఆ మాట విని వుడ్పెకర్ కొంగ రెక్కని దాని ముక్కుతో 2 సార్లు పొడిచింది. ఆ తర్వాత 3వ పొడిచి ఆ బుల్లెట్ని బయటికి తీసేసింది. ఇప్పుడు నీకు చాలా చాలా కృతజ్ఞతలు వుడ్ పేకర్. ఇప్పుడు నాకు చాలా ఉపశమనంగా ఉంది. ఇంతలోనే మోంటూ కోతి ఒక ఆకు నూరి తీసుకొచ్చింది. దాన్ని కొంగ గాయం మీద బాగా పట్టించింది. అది పట్టించగానే కొంగకి నొప్పి మాయమైపోయింది. ఇంకా రేపు ఉదయం లోపు నీకు నయమైపోతుంది కొంగ. నయమయ్యాక నీ ప్రాణ స్నేహితుడు గాడి దగ్గరికి వెళ్ళొచ్చు. నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నా అలిగే అలవాటు కారణంగా నేను ఎప్పుడూ మీ స్నేహాన్ని అర్థం చేసుకోలేదు. ఆటలో గెలుపోటములు సహజం, అది నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆ గాడిద లాంటి వాళ్ళని నా ఫ్రెండ్స్ అనుకున్నాను. తను కష్ట సమయంలో నన్ను వదిలేసి పారిపోయింది. ఇక నుండి నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను. అలాగే ఏ విషయంలోనూ మీతో అలగను కూడా. ఎంత మంచి విషయం చెప్పావు, చాలా మంచి విషయం చెప్పావు. ఆ రోజు నుండి కొంగ మళ్లీ దాని పాత స్నేహితులతో కలిసి ఉండడం మొదలుపెట్టింది. దాని గాయం నయమైపోయింది. దాని జీవితం కూడా ముందు కన్నా అందంగా మారిపోయింది. ఇప్పటికి కూడా దానికి గాడిద డాన్సు అనేది గుర్తొస్తే అది గాడిదని తలుచుకొని గట్టిగా నవ్వుకునేది.